మీ శ్రేయస్సు కోసం చేసే పూజలు, హోమాలు, యజ్ఞాలు ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో వేదమందిర్.com. నమస్కారం అండి. సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఒక విశిష్ట అతిథి ఉన్నారండి. వారే శతావధాని డాక్టర్ తాత సందీప్ శర్మ గారు. సందీప్ శర్మ గారు దాదాపుగా 1000కి పైగా ప్రవచనాలు చెప్పారండి. దాంతో పాటుగా వారు చేసేటువంటి అవధానం గురించి విశేషంగా మాట్లాడుకోవాలి. వృత్తిరీత్యా వారు చేసేది ఉద్యోగం అయినా కూడా ప్రవృత్తి రీత్యా అని చెప్తూ ఉంటారు కదా, ఎంతో ఇష్టంతో వారి గురువు గారి దగ్గర నేర్చుకున్నటువంటి విద్యను ఈ విధంగా మనందరికీ అందిస్తూ ఉన్నారు ప్రవచనాల ద్వారా. అలాగే అవధానంలో వారి గురించి చెప్పడానికి మనం చాలా తక్కువ వాళ్ళం, చిన్నవాళ్ళం అవుతాము. మరీ ముఖ్యంగా అవధానం చేసే విధానం గురించి పెద్ద పెద్ద వాళ్లే మెచ్చుకున్నటువంటి రీతి కావచ్చు, ఎన్నో పురస్కారాలు కూడా వారు అందుకున్నారు. అలాగే వారి జీవిత లక్ష్యం ఇంకా సహస్రావధానిగా కూడా పేరు తెచ్చుకోవాలని చెప్పి అది జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మనకున్నటువంటి ధర్మ సందేహాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ గురువుగారి మాటలో విని నివృత్తి చేసుకుందాం. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అండి. గురుగారు, ఎన్నో ధర్మ సందేహాలు, అందులో భాగంగా మరొక ప్రశ్న ప్రేక్షకులు ఎక్కువగా అడిగేది ఇది, లక్ష్మీ స్థానాల గురించి మాట్లాడతారండి. అసలు ఎక్కడెక్కడ అంటే వేటిని లక్ష్మీ స్థానాలు అంటారు? అలాగే సంప్రదాయం ప్రకారం లక్ష్మీ అమ్మవారికి 9 సహోదరులు అని అంటారు. ఇది ఎంతవరకు నిజం? అంటే ఎందుకు బయటికి ఇంతగా తెలియలేదు మాలాంటి వారికి మరీ ముఖ్యంగా? అంటే వీటి గురించి వివరంగా తెలియచేస్తారా? లక్ష్మీదేవి మనందరికీ తెలుసు, సర్వ సంపత్ పరమాధినేత్రి, అన్ని సంపదలకు ఆవిడే మూలం అని చెప్తారు. అవును. అయితే ఈ లక్ష్మీదేవి ఎవరు అంటే సాధారణంగా సముద్రంలో ఉద్భవించింది అని, క్షీరసాగర సముద్భవ అని, ఇలా ఈ విషయాలు అందరికీ తెలిసినవి. అయితే లక్ష్మీదేవి ప్రజల చేత చూడబడుతుంది, లేదా సాధారణంగా లక్ష్మి అన్నదానికి అర్థం ఏమిటి అంటే ప్రజల చేత చూడబడుతుంది, లేకపోతే ప్రజల చేత లక్షింపబడుతుంది, లేకపోతే ఆవిడ ప్రజల్ని లక్షిస్తుంది, ఆవిడ చూస్తుంది. ఈ 2 అర్థాలు చెప్తారు. ఇప్పుడు ఉదాహరణకి క్షీరసాగర మథన ఘట్టంలో కూడా లక్ష్మీదేవి ఆవిర్భవించిన తర్వాత రాక్షసులందరూ కూడా లక్ష్మీదేవిని పట్టుకుపోదాం అనుకున్నారు. దేవతలు కూడా చాలా మంది పట్టుకెళ్ళిపోదాం అనుకున్నారు. కానీ ఆవిడేం చేసింది, తీసుకెళ్లి పద్మహారాన్ని శ్రీహరి మెడలో వేశారు. అందుకని శ్రీహరి మెడలో వేసేటప్పటికి శ్రీ మహావిష్ణువు అమ్మవారిని తీసుకోవడం, అమ్మవారిని ఆయన స్వీకరించి ఆ లక్ష్మీనారాయణులుగా ఆ క్షీర సముద్ర ఘట్టంలో జరిగింది అని చెప్పారు. అయితే ఇక్కడ ఒక మాట ఏమిటి అంటే, సాధారణంగా మనకి లోకంలో అనేక లక్ష్మీ స్థానాలు ఉన్నాయి. చాలా చోట్ల ప్రధానంగా అందరికీ తెలిసింది అమ్మవారు గోమాతలో, అంటే ప్రధానంగా గోమయంలో ఆవిడ ఉంటుందని ఈ విశేషం అందరికీ తెలిసినదే. అలాగే తాను ఎక్కడెక్కడ ఉండను అంటే ఏదో సోమరిపోతలో ఉన్న ఇంట్లోను, శుచిలేని ఇంట్లోను, ఇలాంటి ఇళ్లల్లో నేను ఉండలేను అని ఆ తల్లి చెప్పడం, ఇవన్నీ కూడా ఉన్నాయి. అలాగే దాంతో పాటుగా ఇంకొక విషయం ఏమిటి, అమ్మవారికి ఒక 9 సహోదరులు ఉన్నారు అని మనకి సంప్రదాయంలో చెప్తున్నారు. అంటే సాధారణంగా చంద్ర సహోదరి కాబట్టి ఆ చంద్రుడు అమ్మవారికి సహోదరుడు అని చెప్తారు. అది క్షీర సముద్ర ఘట్టంలో జరిగినటువంటిది, అక్కడ వరకు మాత్రమే. కానీ మామూలుగా సంప్రదాయంలో ఏం చెప్తారంటే, చత్వారో ధనదాయాదః ధర్మాగ్ని నృప తస్కరాః తేషాం జ్యేష్ఠావమానేన త్రయః కుప్యంతి సోదరాః. దీని అర్థం ఏమిటంటే, చత్వారో ధనదాయాదాః, ధనము అంటే లక్ష్మీదేవికి లేదా ధనానికి, ఇక్కడ ధనానికి అంటే మనం లక్ష్మీదేవికి అని అర్థమే చెప్పుకున్నాం. కాబట్టి ఈ ధనానికి 9 సహోదరులు ఉంటారు. వాళ్ళల్లో మొదటివాడు ఎవడు అంటే, మొదటివాడు ధర్ముడు. ధర్మ అగ్ని నృప తస్కరాహ. మొదటివాడు ధర్ముడు, రెండవ వాడు అగ్ని, మూడవది నృపుడు. నృపుడు అంటే రాజుగారు. నృ శబ్దానికి నరుడు అని అర్థం, నరుల్ని పాలించేవాడు నరపాలుడు, రాజుగారు. 4వ వాడు తస్కరహ. తస్కరుడు అంటే దొంగతనం చేసేవాడు. వీళ్ళ 9 కూడా ఆ ధనానికి సోదరులు, లక్ష్మీదేవికి సోదరులు అన్నారు. ఇప్పుడు చూడండి, చాలా చిత్రమైన మాట ఇది. అది ఏమిటి అంటే, ధర్మ అగ్ని నృప తస్కర. ధర్మం అన్నదానికి అర్థం ఏంటంటే, ధరతి లోకానితి ధర్మం అని దానికి వ్యుత్పత్తి చెప్తారు. లోకాన్ని ఏదైతే ధరించి ఉంటుందో దాన్ని ధర్మము అనమన్నారు. అయితే లోకాన్ని ధరించి ఉండడం ఏమిటండి అని మళ్ళీ ఒక ప్రశ్న వస్తుంది. అలాగే ధర్మం అన్నది ఒక్కొక్కరికి ఒక్కొక్క ధర్మం ఉంటుంది కదండి, అన్ని ధర్మాలు కలిపి ఒకటే మీరు ఎలా చెప్తారు అని కూడా చాలా మంది ప్రశ్న వేస్తారు. అక్కడ మనం పట్టుకోవాల్సిన అంశం ఏమిటంటే, ఇక్కడ దీనికి మహాభారతంలో మూలం ఉంది. ధర్మజ్ఞులైన పురుషులు ధర్మువునకు హాని సేయు ధర్మువునైనన్ ధర్మముగా మదితలపరు ధర్మువు సర్వంబునకు హితంబుగా వలయున్ అంటాడు నన్నయ్య గారు. దీని అర్థం ఏంటంటే, పలానా వాడు ధర్మజ్ఞుడు
అన్నాం అనుకోండి, దాని అర్థం ఏంటి? ఆయనకి ధర్మం అంతా తెలుసు. తెలుసు. అయితే ధర్మం తెలిసినటువంటి వాడు చెప్పాల్సిన మాట ఏమిటి అంటే, ఇప్పుడు ఏదో పని చేస్తున్నాం అనుకోండి, ఉదాహరణకు ఒక చెట్టు ఉంది, రోడ్డుకు అడ్డంగా ఉంది కాబట్టి చెట్టు నరికేయాలి అనుకున్నారు. ఇది రోడ్డు వేయడం కోసం తాను ఆచరించాలనుకుంటున్నది ధర్మం అనుకుందాం. కానీ ఆ చెట్టు నరికేయడం వల్ల కొన్ని పక్షులకి ఆవాసం లేకుండా పోతుంది, దానికి ఇల్లే లేదు. నీ రోడ్డు మాట పక్కన పెట్టు, నీకు ఇల్లు ఉంది, నువ్వు రోడ్డు మీదకి రాకపోయినా నీకు పెద్ద నష్టం లేదు. కానీ ఆ పక్షికి ఇల్లే లేదు, దానికి ప్రాణానికే సంకటం వస్తుంది. ఇప్పుడు రెండు ధర్మాలు విప్రతిపన్నాలైనప్పుడు ఒక ధర్మాన్ని బాధించి వ్యవహరించేటువంటి రెండవ ధర్మం పరమధర్మం కాబోదు అని ధర్మసూత్రం చెప్తుంది. రోడ్డు వేయడం కోసం చెట్టు కొట్టడం నిజమే, రోడ్డు కోసం ధర్మం అనుకుందాం. కానీ పక్షి యొక్క ప్రాణం, పక్షి యొక్క నివాసం అనే దాని దృష్టికోణంలో చూస్తే ఇది అధర్మం. ఇప్పుడు ఈ రెండు ధర్మాలకు మధ్యన సంఘర్షణ వచ్చింది. మరి నువ్వు దేని వైపు ఉంటావయ్యా? మనం వెళ్లే సౌకర్యం కంటే దాని ప్రాణం ముఖ్యం కాబట్టి దాని వైపే ఉండాలి. రెండు ధర్మాలకు సంఘర్షణ వచ్చినప్పుడు ఏది పరమధర్మం అవుతుందంటే సర్వంబునకు హితంబుగా వలయం, ఎల్లరికీ కూడా ఎంత శాతం అయితే అంత శాతం. ఇప్పుడు అందరికీ మంచి చేయడం మన వల్ల అవదండి. ఇప్పుడు 100% అందరికీ మంచి ఇప్పుడు మీరు ఒక మంచి పని చేశారు, అది 10 మందికి నచ్చవచ్చు, 90 మందికి నచ్చకపోవచ్చు, అంతే కదా. దీనికి ఇంకో చిన్న ఉదాహరణ చెప్తాను. మనం ఊరు వెళ్ళేటప్పుడు ఇంటికి తాళం వేసుకుంటాం. ఇంటికి తాళం వేసుకోవడం అనేది యజమానికి మంచి, కానీ దొంగోడికి అది చెడ్డది. పాపం తాను బద్దలు కొట్టాలి కదా. తస్కరుడు ధర్మం ప్రకారం, దొంగవాడి ధర్మం ప్రకారం వాడు కష్టపడాలి, దానికి తాళం వేయడం అనేది వాడికి చెడ్డది. అలాగని మనం మానేస్తామా? దొంగతనం చేసేవాడు చెడ్డవాడు కాబట్టి, తాళం వేసుకుని ఉండడం వల్ల మంచి ఎక్కువ మందికి జరుగుతోంది కాబట్టి మనం దీన్ని ఆచరిస్తాం కదా. అలాగే ఎప్పుడు కూడా అందరికీ ధర్మం నచ్చదు, కానీ ఎక్కువ శాతం మంచి ఎక్కడ జరుగుతుందో దాన్ని ఆచరించి తీరాలి. 10 మందికి కష్టమైనా 90% మందికి మంచి జరుగుతుంది అంటే అది చేస్తారు. అదే మన లోకంలో ఉన్నది. కాబట్టి ఈ ధర్మం ఆచరణ అనేది అలా ఉండాలి. కాబట్టి లోకాన్ని ధరించినటువంటి ధర్మాన్ని ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళ దగ్గర లక్ష్మి ఉంటుంది అని చెప్పడం. ఇప్పుడు ధర్మ, అగ్ని, నృప, తస్కరాహ 4 చెప్పాడు కదా. ఈ 4 తర్వాత మాట చూడండి. తేషాం జ్యేష్ఠావమానేన, ఆ 4లో జ్యేష్ఠ మొదటివాడు ఎవడు అంటే ధర్ముడు. 4 అన్నదమ్ములు ఉన్నారు, ఈవిడ వాళ్ళ ఇంటి ఆడపడుచు. తన యొక్క 4 అన్నదమ్ముల్లో మొదటివాడికి గనక అవమానం చేస్తే తాను కోప్పడడం కాదట, తన మిగతా 3 సహోదరులు కూడా కోప్పడి తన పట్టుపోతారట. చూడండి, తేషాం జ్యేష్ఠావమానేన, అందులో గనక మొదటివాడే ధర్ముడికి గనక మనం అవమానం చేస్తే, అంటే ఎక్కడైతే ధర్మాచరణ తగ్గిపోతుందో, ఎక్కడైతే మనం పెద్దల్ని గౌరవించము, ఎక్కడైతే మనం చక్కగా చదువుకోము, ఎక్కడైతే దేవతారాధనలు ఉండవు, ఎక్కడైతే శుచిశుభ్రాలు ఉండవు, ఇవన్నీ లేని చోట్ల అమ్మవారు కూడా ఉండదు, అక్కడ దైవశక్తి ఉండదు. కాబట్టి తేషాం జ్యేష్ఠావమాన, ఆ మొదటివాడిని కనుక అవమానం చేస్తే త్రయా కుప్యంతి సోదరా, ఆ మిగతా 3 సోదరులు కూడా వచ్చి మిమ్మల్ని శిక్షించి మీ దగ్గరించి నన్ను పట్టుకుపోతారయ్యా, అంటే లక్ష్మీదేవిని పట్టుకుపోతారు అని. ఆ 3 చూడండి, మీరు గమనించండి. ఆ 3 పేర్లు ఏమిటి? అగ్ని, నృప, తస్కరాహ. 3 మాటలు ఉన్నాయి. మొదటిది అగ్ని తీసుకుందాం. అసలు ఇవాల్టి విషయం పక్కన పెట్టినా సాధారణంగా వేదం చదువుకునేటువంటి వాళ్ళలో చాలా మంది నిత్యాగ్నిహోత్రులను ఉండేవాళ్ళు. ఈ నిత్యాగ్నిహోత్రం ఎందుకు అంటే ఈ అగ్ని కారణంగానే మనం సమర్పించినటువంటి ద్రవ్యం దేవతలకు చేరుతుంది ఒకటి. రెండోది, మామూలుగా మనం శ్రీ సూక్తం అది చదువుతున్నప్పుడు ఏం చదువుతాం? హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం అని చెప్తూ జాత వేదోమమావహ అంటాం. ఆ అమ్మవారిని నేను ఆవాహన చేస్తున్నాను. ఎలాగా? జాతవేదుడి రూపంలో ఎదుర్కొన్నా ఉన్నవాడు అగ్ని, అగ్ని రూపంలోనే నేను ఆవాహన చేయాలి, ఊరికే చేయడానికి కుదరదు. మీరు గమనించండి, అందుకని అగ్ని ప్రధానం. అలాగే లోగడ మీరు గమనించండి, ఏదైనా వంట చేసుకున్నప్పుడు సాధారణంగా ఏదో పులుసు పెట్టుకుంటేనో లేదో పప్పు వండుకుంటేనో ఒక గరిటెడు తీసి పొయ్యిలో వేసేవాళ్ళు, లేదో పాయసం వండుకుంటే కాస్త తీసి పొయ్యిలో వేసేవాళ్ళు, లేకపోతే పిండి వంటలు వండుకున్నప్పుడు మొదటి గారి వేస్తే ఆ గారి అందులో వేసేవాళ్ళు, అగ్నిహోత్రం కదా. ఇది పూర్వం ఉండేది. ఇవాళకి కూడా గ్యాస్ పొయ్యిలు వచ్చినా కూడా పక్కన కొంచెం పెడుతున్నారు కొంతమంది, సంప్రదాయాన్ని పాటించేవాళ్ళు. అంటే అర్థం ఏమిటి? ఆ అగ్ని వల్ల మనం ఈ ఆహారాన్ని మనం పక్వం చేసాం, వండుకుంటున్నాం. ఆ అగ్ని అనుగ్రహం ఉన్నది అంటే లక్ష్మీ అనుగ్రహమే లెక్క. నేను అందుకే చూడండి, శ్రీ సూక్తంలోనే ఒక మాట ఉంది. ధనం అగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యోధనం వసు ధనమింద్రో బృహస్పతిర్వరుణం ధనమస్నుతే వైనతేయ సోమం పిబ సోమం పిబతు వృత్త. తర్వాత వస్తుంది అలాగే సూక్తం. అందులో చెప్పిన మాట చూడండి, ధనం అగ్ని. అగ్ని ధనం. మనం కేవలం మనం ఏమనుకుంటామంటే మన జేబులో ఉండేటువంటి నోట్ల కట్టలో
బీరువాలో ఉండేటువంటి బంగారపు ముద్దలో మాత్రమే సంపద అనుకుంటాం. కాదు. మీరు గమనించండి, మొన్న యుద్ధ వాతావరణం వచ్చి గ్యాస్ లేక ఇబ్బంది పడిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నా చెప్పండి సార్. మన దగ్గర అంతే కదండి, మన దగ్గర డబ్బులు ఉన్నా కూడా మనం గ్యాస్ తెచ్చుకోలేకపోయాం, తద్వారా అగ్ని మనం జ్వలించలేకపోయాం, అగ్ని సహాయం మనకు అందలేదు. అంటే అర్థం ఏమిటి? ఆ అగ్ని ధనమే కాదా? ఆ అగ్నిదేవుడు మనకి సంపాదన కాదా? మీరు గమనించండి, ధనం అగ్ని, ధనం వాయు. మనం గాలి పీల్చుకుంటున్నాము, ఆ గాలి మన హృదయంలో నిలబడుతోంది, మన ప్రాణాన్ని నిలబడుతుంది, అంటే అది ధనం, అది సంపద. కాబట్టి వేదం మనకి చెప్పిన అర్థాన్ని ఈ విధంగా అర్థం చేసుకోవాలి. కాబట్టి అగ్ని అమ్మవారికి మరొక సోదరుడు అంటే ఆ అగ్ని రూపంలోనే మనం అమ్మవారిని చేరగలుగుతున్నాం. ఆ అగ్ని అనుగ్రహం చేత అమ్మవారి ప్రసాదాన్ని మనం పొందగలుగుతున్నాం. ఇది రెండు. నృప తస్కరాహ, ఒకడు రాజు, రెండు దొంగ. కాబట్టి రాజుగారు ఎలా అయ్యారు సహోదరుడు అంటే మీరు గమనించండి, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సంప్రదాయంలో ఉన్నది ఏంటంటే, పురాణ కాలం కానివ్వండి, ఆంగ్లేయుల పాలన కానివ్వండి, భారతదేశం కానివ్వండి, ఏ రాజ్యమైనా కూడా మీరు సంపాదించిన దానిలో కొంత మీరు ప్రభుత్వానికి కడతారా? కట్టరా? కడతాం, పన్ను రూపంలో కడతాం. అంటే కొంత సంపాదన మనం రాజుగారికి ఇవ్వాలి. ఎందుకు రాజుగారికి ఇవ్వాలి? రాజ్య సంక్షేమం కోసం ఇవ్వాలి. ఇప్పుడు ఈ కొంత భాగం రాజుగారి దగ్గరికి వెళుతోంది అంటే అర్థం ఏమిటి? ఆ మిగతా సంక్షేమ కార్యక్రమాలు నువ్వు చేయలేనివి ఏవైతే ఉన్నాయో అవి రాజుగారు చేస్తారు. ఇది దాని అర్థం. కాబట్టి రాజుగారు ఇందులో భాగం. ఇప్పుడు మీరు గమనించండి, మనం ఏదో ఇన్కమ్ ట్యాక్స్ సరిగ్గా కట్టకుండా దాచి దొంగ లెక్కలు చూపించాం అనుకోండి, ఏమవుతుంది? వాళ్ళు ఉన్నది కూడా పట్టుపోతారు. సో లక్ష్మీదేవి వెళ్ళిపోయిందా? వెళ్ళిపోలేదా? కాబట్టి అమ్మవారికి సహోదరుల వీడు అని చెప్పే మాటని ఇలా అర్థం, ఇవాటి లౌకికమైనటువంటి విధానానికి ఇలా అర్థం చెప్పాలి. నాలుగో వాడు తస్కరాహ, దొంగతనం జరగని వాడు. దొంగతనం జరగని ఇల్లు ఉండదు. మీరు గమనించండి, అంటే ఏదో పెద్దగా జరగకపోవచ్చు. ఉదాహరణకి మనం ఏదో సెల్ ఫోన్ మాట్లాడుతూ ఎక్కడికో పెడతాం, వాడు మన సెల్ ఫోన్ పట్టుకుపోతాడు, అది దొంగతనమే కదా. మన హ్యాండ్ బ్యాగ్ పట్టుకుపోవచ్చు, లేదు మన ఇంట్లో చోరీ జరగచ్చు. ఎక్కడైనా చౌర్యం అంటే దొంగతనం అనేది ఏ విధంగా ఎక్కడైనా జరుగుతూ ఉంటుంది. అలా జరగని వాళ్ళ జీవితంలో ఎక్కడో దగ్గర ఒక అనుభవం ఉంటుంది, లేనివాడంటూ ఉండడు. కాబట్టి కొంత భాగం వాడికి చెందుతుంది, కాబట్టి వాడికి చెందాల్సిన వాడు పట్టుకుపోతాడు. ఈ విధంగా ఇప్పుడు చెప్పవలసిన మాట ఏమిటి అంటే, తేషాం జ్యేష్ఠావమానైన, ధర్ముడికి మాత్రం అవమానం జరిగితే మిగతా ముగ్గురి యొక్క ప్రభావం ఎక్కువైపోతుంది. అంటే ధర్మంగా నువ్వు అగ్నిని ప్రజ్వలించి అగ్నిని ధర్మంగా వాడుకోకపోయినా, ధర్మంగా నీవు సంపాదించకపోయినా, ధర్మంగా నువ్వు కట్టవలసిన పన్నుల్ని కట్టకపోయినా, లేదా ధర్మంగా నువ్వు ఆర్జించిన దాన్ని సరిగ్గా నువ్వు దాన ధర్మాలు చేయకుండా దాన్ని ఏదో దాచేసుకుందాం అనుకుంటే దానికి రెట్టింపు వాడు దొంగవాడు పట్టుకుపోతాడు. కాబట్టి ఈ విధంగా ఈ నలుగురు సోదరులు కూడా అమ్మవారిని ఎప్పుడు కూడా కాపు కాస్తూ ఉంటారు అని చెప్పడంలో అది ఆంతర్యం. కాబట్టి ధర్మార్జితమైన విత్తం మాత్రమే నిలబడుతుంది అని చెప్పడం ఇందులో ఆంతర్యం. రెండోది మరొక మాట ఏమిటి? లక్ష్మీ స్థానాల గురించి చెప్పారు. ప్రధానంగా మనకందరికీ ఇవాళ అందరికీ తెలిసినది గోమయంలో అమ్మవారు ఉంటుంది. అయితే ఈ మాటకు మూలం ఆనుశాసన పర్వంలో ఒక మాట ఉంది. సాధారణంగా గోమాత లక్ష్మీ స్వరూపం అని, గోమయంలో లక్ష్మీదేవి ఉంటుందనే చెప్తాం. అక్కడ మహాభారతంలో చెప్పిన మాట ఏంటంటే చాలా గొప్పది. చూడండి, అందరం మనం లక్ష్మీదేవి గొప్పది అనుకుంటాం, కానీ లక్ష్మీదేవి కంటే గోవు గొప్పది అని చెప్తున్నారు. అక్కడ ఏమిటి అంటే, గోవు దగ్గరికి దేవతలందరూ కూడా వెళ్ళారట. అమ్మా, మేము స్వర్గంలో ఉన్నా కూడా మేమందరం కూడా నీ శరీరంలో ఉండాలనుకుంటున్నాం, ఎందుకంటే లోకం అంతా నిన్ను పూజిస్తోంది, నీ శరీరంలో ఉంటే మమ్మల్ని పూజించినట్టే అవుతుంది, కాబట్టి మేము నీ శరీరంలో ఉంటామంటే సరే ఉండండి అంది గోమాత. అప్పుడు వీళ్ళందరూ వెళ్ళి గోమాత శరీరంలో రిజర్వేషన్లు చేసుకున్నారు. అందరూ నేను శరీరంలో ఉంటాను, నేను తలలో ఉంటాను, నేను తోకలో ఉంటాను, లేకపోతే నేను చెవుల్లో ఉంటాను, కొమ్ముల్లో ఉంటాను అని అందరూ రిజర్వేషన్. పాపం లక్ష్మీదేవి పాపం శ్రీ మహావిష్ణువు కాళ్ళు ఒత్తుతూ పాపం అక్కడ ఇంట్లో కాస్త ఆలస్యంగా బయలుదేరినట్టుంది, అందుకని గోమాత దగ్గరికి రావడం ఆలస్యమైంది. అప్పుడు అమ్మవారు వచ్చి, గోమాత నేనే నీ దగ్గర నీ శరీరంలో నేను కూడా ఉందాం అనుకుంటున్నానని. చూడండి, లక్ష్మీదేవి గోమాతను అడిగింది. అనుశాసన పర్వంలో ఉంది మాట. అయితే అడిగినప్పుడు ఆ తల్లి చెప్పింది, అమ్మా దేవతలందరూ కూడా వచ్చి అడిగారు, అంచేత స్థానాలన్నీ కూడా నిండిపోయాయి, ఎక్కడా కూడా స్థానం మిగలలేదు. అయ్యయ్యో నువ్వు అంత మాట అనక తల్లి, గోమాత అంటేనే గొప్పది, పైగా ఇంతమంది దేవతలు నిన్ను కోరి వచ్చారు, నాకు కూడా ఎక్కడో దగ్గర చిన్న స్థానం కల్పించు తల్లి అని లక్ష్మీదేవి ప్రార్థన చేసింది. చేసినప్పుడు మరి ఎక్కడా స్థానం లేదు, కేవలం పురుషంలో అంటే కేవలం గోమయం ఆ పేడలో మాత్రమే నాకు నీకు ఇవ్వగలిగినటువంటి స్థానం ఉంది. అంటే అంతకంటే మహాభాగ్యమా, నేను అందులోనే ఉంటాను తల్లి, నాకు ఆ స్థానాన్ని అనుగ్రహించు అని లక్ష్మీదేవి గోమాతను ప్రార్థన చేస్తే ఆ గోమయంలో స్థానాన్ని గోమాత లక్ష్మీదేవికి అనుగ్రహించింది.
చాలా మందికి తెలియని విషయం ఇది. అదే. కాబట్టి అంటే ఈ మాట చెప్పడానికి అర్థం ఏమిటంటే సంపద కంటే కూడా మన దృష్టి గోవు మీద ఎక్కువగా ఉండాలి. గోమాతలను మనం రక్షించుకోవాలి. ఈవేళ దేశంలో గోమాతని రక్షించడం మన కర్తవ్యం కావాలి. గోవుకి ఎక్కడా కూడా హాని కలిగేటువంటి పనులు మనం చేయకూడదు. తద్వారా ఏం చేసినటువంటి కేవలం లక్ష్మీదేవికే కాదు, మిగతా దేవతలందరికీ కూడా మనం పూజ చేసినట్టు అవుతుంది. తద్వారా లక్ష్మీ అనుగ్రహం మనకి తానంతట తానే వస్తుంది. కాబట్టి లక్ష్మీ స్థానాలు, లక్ష్మీ సహోదరులు అన్న మాటకి సంక్షిప్తంగా వ్యాఖ్యానం ఇది. చాలా చక్కగా వివరించారండి. ఇవన్నీ కూడా మాకు ఎప్పుడు ఉండే సందేహాలు అవునా కాదా అనే సందిగ్ధంలో ఉంటాం. చాలా వివరణాత్మకంగా తెలియజేశారు. ధన్యవాదాలు. చాలా ధన్యవాదాలు.